Hello, everyone, and welcome. I'm wishing you all a wonderful day. ఈ ప్రపంచం అసలు ఎలా మొదలైంది ఈ ప్రశ్న చాలామంది మధ్యలో మెదులుతూ ఉంటుంది కదా. సరే, అత్యంత ప్రసిద్ధ సృష్టిగాథల్లో ఒకదాన్ని తీసుకుని దాని నిర్మాణం, దాని వెనుకున్న లయ, వీటన్నిటినీ మనం కలిసి విడమరి చూద్దాం రండి. ఒకసారి ఊహించుకోండి, అంతా మొదలవ్వడానికి ముందు ఈ ప్రపంచం ఎలా ఉండేదంటే దానికొక ఆకారం లేదు, ఏ పదార్థం లేదు, అంతా శూన్యం, చీకటి, ఒక ఖాళీ క్యాన్వాస్ లాంటిదనమాట. ఏదైనా జరగొచ్చు, ఏదైనా సృష్టించబడొచ్చు. సో ఆ శూన్యం నుంచే మొత్తం కథ మొదలవుతుంది. అది కేవలం ఒకే ఒక్క శక్తివంతమైన ఆజ్ఞతో. కేవలం ఒక్క మాట అంతే. ఆ మాటతో గందరగోళం కాస్త క్రమంగా మారటం మొదలైంది. ఒక విశ్వం రూపుదిద్దుకోవడం స్టార్టైంది. ఇదే మొట్టమొదటి సృజనాత్మక చర్య. వెంటనే ఆ మాట నిజమైంది. ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్, ఎందుకంటే రాబోయే రోజులకి ఇదే ఒక నమూనాని సెట్ చేసింది. అదేంటంటే ఒక ఆజ్ఞ వస్తుంది, అది వెంటనే నిజమవుతుంది. సింపుల్. సరే, ఇప్పుడు మొదటి 3 రోజుల్లోకి వెళ్దాం. ఈ మొదటి 3 రోజుల్లో దృష్టి అంతా ఈ విశ్వానికి ఒక ప్రాథమిక నిర్మాణం, ఒక చట్రమివ్వడం మీదే ఉంది. చూడండి, ఈ క్రమం చాలా తార్కికంగా ఉంటుంది. అస్పష్టంగా ఉన్నదాన్నించి మొదలుపెట్టి స్పష్టమైన రూపం ఇస్తూ ప్రపంచాన్ని ఒకదాని తర్వాత ఒకటి అలా పొరలు పొరలుగా నిర్మించడం కనిపిస్తుంది. ప్రతి అడుగు తర్వాతి అడుగుకి ఒక పునాది లాంటిదనమాట. సో మొదటి రోజు ఏం జరిగిందంటే సింపుల్గా వేరు చేయడం, ఒక నిర్వచనమివ్వడం. అంటే వెలుగుని చీకటి నుండి వేరు చేశారు. వెలుగుకి పగలు అని, చీకటికి రాత్రి అని పేరు పెట్టారు. చూసారా, ప్రపంచంలోకి క్రమాన్ని తీసుకురావడంలో ఇదే మొదటి అడుగు. కాలమనే భావనకి ఒక ప్రాథమిక లయను ఏర్పాటు చేసింది. ఇక రెండవ రోజు ఇక్కడొక భౌతిక నిర్మాణం ఏర్పడింది. అదే ఆకాశం. అంటే కింద ఉన్న నీటిని, పైన ఉన్న నీటిని వేరుచేసే ఒక విశాలమైన ప్రదేశం. దీనితో ఆ నీళ్లన్నీ మరింత వ్యవస్థీకరించబడి ఒక స్పష్టమైన సరిహద్దు ఏర్పడింది. మూడో రోజుకి వచ్చేసరికి ఈ భౌతిక దశ నిర్మాణం పూర్తయింది. నీళ్లన్నీ ఒకచోట చేరి సముద్రాలు అయ్యాయి. పొడినేల బయటపడింది. అంతేకాదు, ఆ నేలమీద మొక్కలు, పండ్లిచ్చే చెట్లు కూడా వచ్చేశాయి. అంటే ఇప్పుడు ఈ ప్రపంచానికి ఒక నిర్మాణం మాత్రమే కాదు, జీవాన్ని నిలబెట్టే శక్తి కూడా వచ్చింది. ఇక రంగస్థలం సిద్ధమైందన్నమాట. ఓకే, రంగస్థలమైతే సిద్ధమైంది. మరిప్పుడు ఆ రంగస్థలాన్ని నింపాలి కదా. అందుకే తరువాతి 3 రోజులు మొత్తం ఈ ప్రపంచాన్ని జీవంతో నింపడానికే కేటాయించబడ్డాయి. ఇక్కడ చాలా ఆసక్తికరమైన నమూనా ఉంది. ఒకసారి గమనించండి. మొదటి 3 రోజులు, ఆ తర్వాత వచ్చే 3 రోజుల మధ్య ఒక అద్భుతమైన సమరూపత ఉంది. మొదటి భాగంలో ప్రపంచాన్ని ఒక రంగస్థలంలా తయారుచేస్తే, రెండవ భాగంలో ఆ రంగస్థలాన్ని నివాసులతో నింపారు. చాలా అందమైన ఆలోచన కదా. 4వ రోజు ఏం జరిగిందంటే, మొదటి రోజు సృష్టించబడిన వెలుగు, చీకటి పరిధిని ఇప్పుడు నింపారు. ఎలా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలతో. ఇవి కేవలం వెలుగివ్వడానికే కాదు, పగలు రాత్రిని పాలించడానికి, అలాగే ఋతువుల్ని, రోజుల్ని, సంవత్సరాల్ని గుర్తించడానికి కూడా ఉపయోగపడతాయి. ఒక పరిపూర్ణ వ్యవస్థ. ఇక 5వ రోజు, రెండో రోజు ఏర్పడిన ఆకాశం, సముద్రాల వంతు వచ్చింది. ఆ సముద్రాలేమో రకరకాల జీవులతో నిండిపోయాయి. ఆకాశంలోనేమో పక్షులు ఎగరడం మొదలుపెట్టాయి. సృష్టిలో ఎంత వైవిధ్యముందో ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం, మొట్టమొదటి ఆశీర్వాదం ఇక్కడే ఇవ్వబడింది. అదేంటంటే, ఫలించి అభివృద్ధి చెందండి, భూమిని నింపండి అని. అంటే చూడండి, జీవాన్ని సృష్టించడం మాత్రమే కాదు, అది పెరగాలి, విస్తరించాలి అనే ఉద్దేశం కూడా ఇందులో స్పష్టంగా ఉంది. సరే, ఇప్పుడు మనం ఈ సృష్టి కథలో పరాకాష్ఠకొచ్చేశాం. 6వ రోజు. ఈరోజు ఒక చాలా ప్రత్యేకమైన సృష్టి జరగబోతోంది. 6వ రోజులో ముందుగా 3వ రోజు సిద్ధమైన నేలను ఇప్పుడు జంతువులతో నింపారు. పశువులు, నేలమీద పాకే జీవులు, అడవి జంతువులు, ఇలా అన్నీ వాటి జాతుల ప్రకారం వచ్చేశాయి. దీంతో రూపకల్పన, నింపడం అనే నమూనా పూర్తయింది. అయితే ఇక్కడే కథలో ఒక పెద్ద మలుపు. భాష ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడువరకు ఇలా జరగాలి అన్నట్టుగా ఉంది కదా, కాని ఇక్కడ మనమిలా చేద్దాం అనే ఒక సంప్రదింపులా ఉంది. ఇది తరువాత జరగబోయే సృష్టికి ఎంత ప్రత్యేక హోదా ఉందో చూపిస్తోంది. ఈ కొత్త సృష్టికి, అంటే
మానవాళికి కొన్ని నిర్దిష్టమైన సూచనలు, బాధ్యతలు అప్పగించారు. ఫలించి భూమిని నింపడం, దాన్ని చూసుకోవడం, మిగతా జీవులన్నిటిపై అధికారం చెలాయించడం వంటివి. ఇది సృష్టిలో వాళ్లకొక ప్రత్యేక పాత్ర ఉందని, వాళ్లు నిర్వాహకులు లాంటి వాళ్లని సూచిస్తోంది. అలా 6 రోజుల పని పూర్తయింది. సో ఇప్పుడు తుది మూల్యాంకనం చేసే సమయం. చేసినంతా ఎలా ఉంది అని చూసుకునే సమయం అన్నమాట. అలా సాయంత్రం ఉదయం అవ్వడంతో 6వ రోజు కూడా ముగిసింది. 6 రోజుల సృజనాత్మక చక్రం పూర్తయింది. సృష్టి కార్యం ముగిసింది. ఇక్కడ మనం ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. అంతకు ముందు రోజుల్లో మంచిది అని మాత్రమే అన్నారు. కాని 6వ రోజు చివర్లో చేసినదంతా చూసి చాలా మంచిది అన్నారు. ఆ చాలా అనే పదానికి చాలా బలం ఉంది. అంటే సృష్టిలోని ప్రతి భాగం పరిపూర్ణ సామరస్యంతో పనిచేస్తోందని అర్థం. సో చివరిగా మనకు ఏమర్థమవుతోంది? ఈ కథ మొత్తం ఒక నిర్మాణం, ఒక ఉద్దేశం మీద నిర్మించబడిన ప్రపంచాన్ని మన కళ్లముందుంచుతుంది. గందరగోళం నుండి ఒక క్రమం, ఆ క్రమం నుండి జీవం, ఆ జీవం నుండి అందం, ఇదంతా ఎలా వచ్చిందో చూపిస్తుంది. క్రమానికి అందానికి మధ్య ఎంత బలమైన సంబంధం ఉందో కదా. ఈ ప్రశ్నతోనే ఈ వివరణను ముగిద్దాం.